దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు మన వీడియోని చూస్తున్నారు కదా. మన వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చేస్తే కనుక మీకు తగిన పెళ్లి సంబంధాలు పంపించబడతాయి. మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే మీకు పెళ్లి సంబంధాలు పంపించబడతాయి. మీ చుట్టాల వాళ్ళకైనా, ఫ్రెండ్ సర్కిల్లో అయినా, మీ ఇంట్లో వాళ్ళ కోసమైనా, ఎవరి కోసమైనా మీరు సంప్రదించవచ్చు. మన దగ్గర అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూపబడతాయి. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, లేట్ మ్యారేజ్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ ఫ్రెష్గా ఇప్పుడే చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు, సెకండ్ మ్యారేజెస్, డైవర్స్, ఇలా ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉంటాయి. ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా మంచి మాట. అజ్ఞానుల భావాలను, నమ్మకాలను ఒక్కసారే వారిలో నుండి తొలగించరాదు. అజ్ఞానుల భావాలను అంటే, అజ్ఞాని అంటే జ్ఞానం లేనివాడు. అంటే కొంతమంది కొన్ని విషయాలు తెలిసి తెలియనితనంగా ఉంటారు కదా, కొంతవరకు మూర్ఖంగా కూడా బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళలో ఉండే నమ్మకాలు, కొన్ని మూఢనమ్మకాలు లాంటివి పెట్టుకుంటారు. వాళ్ళంటే తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. అలాంటి వాళ్ళ నుంచి మనం వాళ్ళని మంచి మాటలు చెప్పి వాళ్ళు నమ్మే వాటి నుంచి బయటికి తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. వెంటనే వాళ్ళ మనసులో ఉన్నవి వెంటనే మనం తీసేయలేము. మెల్లగా వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి. కానీ ఒక్కసారే మార్చాలంటే వాళ్ళని మార్చలేము. ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలండి. రెడ్డి క్యాస్ట్, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా కెనడాలో జాబ్ చేస్తున్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 2000 డేట్ ఆఫ్ బర్త్, బీటెక్ బిట్స్ పిలానీలో చేశాడు. హైట్ 6'1" ఉంటాడు. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 20 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 10 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు సెకండ్ మ్యాచ్ అబ్బాయి, 90 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా కెనడాలో జాబ్ చేస్తున్నాడు. కెనడా పిఆర్ కూడా ఉంది. ఈ అబ్బాయికి మున్నూరు కాపులో సెకండ్ మ్యాచ్ అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, చార్టర్డ్ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు. 30 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 7 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 98 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 6 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 10 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి, 2001 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఎంబీఏ హెచ్ఆర్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధువు వరుడు వివరాలండి. ఇంకా కూడా మన దగ్గర చాలా
పెళ్లి సంబంధాల కోసం ఇచ్చిన వధూవరుల వివరాలు ఉన్నాయండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇందులో ఎవరికైనా సూటబుల్ పెళ్లి సంబంధం ఉంది అనిపిస్తే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. లేదా ఇందులో ఉన్న వివరాలు మీకు సూట్ అవ్వకపోయినా పర్వాలేదు, మీకు తగినట్టు పెళ్లి సంబంధాలు చూపబడతాయి. ఎందుకంటే ఇంకా మన దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి మీకు తగినట్టుగా మీ రిక్వైర్మెంట్స్కి సరిపడా సంబంధాలే చూపబడతాయి. కాబట్టి ఎవరైనా వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. నమస్తే.